మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government though we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యూ సే, అంతే ఎక్స్ట్రీమ్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా, నేను సొంతగా సినిమా తీసా. ఒక తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, బట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకోండి చెప్పడానికి.